జన సైనికులు తనను చీకొడితే ఆ ప్రభావం ఎంత దారుణంగా ఉంటుందో మహాసేన రాజేష్ చాలా షార్ట్ స్పాన్లోనే తెలుసుకున్నాడు. విషయంలోకి వెళ్ళడానికి ముందుగా కాస్త బ్రీఫ్గా ఫ్లాష్ బ్యాక్లోకి వెళితే మహాసేన రాజేష్ అసలు వెలుగులోకి వచ్చిందే అందరికీ తెలిసిందే పవన్ కళ్యాణ్ గారికి సపోర్టుగా వీడియోస్ చేయడం వల్ల. కూటమి ఏర్పడకముందు చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తూ జనసేన పార్టీలో చేరదామని చూశాడు. అయితే మహాసేన రాజేష్ కన్నింగ్ యాటిట్యూడ్ని ముందుగానే పసిగట్టిన పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీలో మహాసేన రాజేష్ను చేర్చుకోలేదు. తర్వాత టీడీపీలో చేరి చంద్రబాబు నాయుడు గారి నమ్మకాన్ని చూరగొని ఏకంగా పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ పదవిని పొందాడు. అంతేకాదు పి గన్నవరం ఎమ్మెల్యే టికెట్ కూడా సంపాదించాడు. అయితే తాను హిందూ వ్యతిరేకిగా గతంలో చేసిన కొన్ని వీడియోలు బయటపడడంతో తీవ్రమైన వ్యతిరేకత రావడంతో చంద్రబాబు నాయుడు గారు మహాసేన రాజేష్కి ఇచ్చిన పి గన్నవరం ఎమ్మెల్యే టికెట్ను ఉపసంహరించుకున్నారు. ఆ స్థానంలో జనసేన క్యాండిడేట్ పోటీ చేస్తున్నారు. కాగా ఈ విషయంలో తప్పు జనసేనది కాకపోయినా వైఎస్ఆర్సీపీ ఇవ్వజూపిన ప్రలోభాలకు లొంగి పూర్తిగా పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా మారి వీడియోలు చేయడం మొదలుపెట్టాడు మహాసేన రాజేష్. అయితే ముందు చూపు లేకపోవడం వల్ల మహాసేన రాజేష్ రెండు విషయాల్ని ఊహించలేకపోయాడు. అందులో మొదటిది, తన యూట్యూబ్ ఛానల్కు బేస్ జన సైనికులే, వారి సపోర్టు లేనిదే తన వీడియోలు ఖచ్చితంగా దెబ్బతింటాయి. రెండవది, జనసేనకు అన్ని వైపుల నుంచి కూడా పాజిటివ్ వైబ్స్ విపరీతంగా ఉన్నాయి. ఈ సమయంలో ఎవరైనా జనసేనకు ఎగనిస్ట్గా వెళితే వాళ్ళు దెబ్బతినడం ఖాయం. ఆ విషయం తెలుసుకోలేని మహాసేన రాజేష్ పవన్ కళ్యాణ్కు వ్యతిరేకంగా చాలా ఘోరమైన విమర్శలు చేశాడు. ఆ విమర్శలకు పర్యవసానం ఏం జరిగిందో చూడండి. ఈరోజు మహాసేన రాజేష్ తన ఛానల్లో పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా 2 వీడియోలు పోస్ట్ చేశాడు. అందులో మొదటి వీడియో ఇది. ఇక్కడ పోస్ట్ అయిన టైం 2 గంటల పైగానే అయింది. ఇక్కడ వ్యూస్ చూడండి, 4391. వీటికి మరొక 2000 కలుపుకోండి, 6000 చిల్లర వ్యూస్. ఒకప్పుడు మహాసేన రాజేష్ వీడియోలు ఇలా షేర్ చేస్తే ఇదే 2 గంటలు 3 గంటల సమయానికి తన వీడియో వ్యూస్ 50,000, 60,000, లక్షలు అలా ఉండేవి. ఇక మహాసేన రాజేష్ పోస్ట్ చేసిన రెండవ వీడియో చూడండి. పోస్ట్ అయి గంట పైగా సమయం అయింది. వ్యూస్ కేవలం 1301 మాత్రమే. సిగ్గుచేటు. ఈ మాత్రం వ్యూస్ కూడా ఎందుకు వచ్చాయంటే ఇది ఎలక్షన్ సీజన్ కాబట్టి. మే 13 తర్వాత మహాసేన రాజేష్ ఏమైనా వీడియోస్ పోస్ట్ చేస్తే ఇంతకంటే కూడా వ్యూస్ తగ్గిపోవచ్చు. హీ ఈస్ జస్ట్ ఎనదర్ లోజర్ నెక్స్ట్ టు కళ్యాణ్ దిలీప్ సుంకర.